హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారా అందరూ? ఈరోజైతే జాడీలో నుంచి ముడి చింతకాయ పచ్చడి తీసేసానండి. ఏంటో నోరు పులపులగా ఏదన్నా పచ్చడి తినాలనిపించేసింది అనమాట. ఏదన్నా కాదండో ఈ చింతకాయ పచ్చడి ఏ తినాలనిపించేసింది అనమాట. ఇంకా అందుకని అయితే కొంచెం జాడీలోంచి తీసేసుకున్నాను అనమాట. ఇంకా దానికోసం కొన్ని పచ్చిమిరకాయలు అయితే శుభ్రంగా కడిగేసి క్లీన్ చేసేసుకొని తొడెంలో తీసేసుకొని ఇంకా ఆయిల్లో వేసేసుకొని వీటిని అయితే వేయించేసుకుంటానండి. దీనికోసం ఇంకా మరి తిరగమాతకు కావాలి కదా పోపు పెట్టుకోవడానికి, మనకి వాటికి కావాల్సిన సంబంధించినవి కూడా తీసేసి పక్కన పెట్టేసుకున్నాం. వీటిని కూడా కొంచెం లైట్గా అలా వాడి చేసేసారనమాట. మీలో ఎంతమందికి చింతకాయ పచ్చడి అంటే ఇష్టం అండి? చింతకాయ పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి. అబ్బబ్బబ్బా, అంటే ఏంటండి మీరు అలా చెబుతుంటే నోరు ఊరిపోతుంది అని అంటారా? నిజమే కదండి. అసలు చిన్నపిల్లలు తినకపోయినప్పుడు మనం చిన్నప్పుడు కూడా ఈ చింతకాయ పచ్చడి వేసి నెయ్యి వేసి పెట్టేవాళ్ళు కదా. ఇప్పటికీ తాలింపు కూడా వేయరండి కొంతమంది అయితే, ముడి చింతకాయ పచ్చడి వేసుకునేవాళ్ళం కదా. ఇంక పచ్చిమిరకాయలను అయితే ఇంక ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని జస్ట్ అలా మిక్సీ చేసేసుకోవాలండి ముందే. నెక్స్ట్ మనం ముందే తీసేసి పెట్టుకున్నాం కదా జాడీలోని చింతకాయ పచ్చడి, దాన్ని కూడా యాడ్ చేసేసుకొని మిక్సీ చేసేసుకోవాలి. డైరెక్ట్గా వేసేసాం అనుకో పచ్చిమిరకాయలు మెదగవన్నమాట. ఇంకా అందుకోసం అని ఒకసారి మిక్సీ అలా పట్టుకొని మళ్ళీ రెండోసారి పచ్చడి వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి. ఇంకా పోపు అయితే ఇంకా అందరు వేసుకున్నట్టే కామన్ అండి, దీనికి స్పెషల్ అయితే ఏం లేదనమాట. ఇంకా ఉల్లిపాయలు కూడా వేసేసుకోవడం, వెల్లిపాయ వేసేసుకుంటే కొంచెం కచ్చపచ్చగా వేయించుకోవాలండి, బాగా వేయించుకునే పని లేదు. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. అసలు ఈ పచ్చడి మనం వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అసలు వెనకటి కాలం పచ్చడి కదండి. ఏ పచ్చడి ఉన్నా లేకపోయినా ఇంట్లో అనేది కంపల్సరిగా చింతకాయ పచ్చడి అయితే ప్రతి ఇంట్లో ఉంటుందండి. ఇంకా అసలు వీటిని తాలింపు కూడా పెట్టుకోరనమాట. ముడి పచ్చడిని తీసుకొని కొంచెం నెయ్యి వేసేసి పిల్లలకు పెడుతుంటే వాళ్ళకి అసలు చాలా అంటే చాలా మంచిది హెల్త్కి. కానీ పిల్లలు కూడా బాగా తింటారండి కూరలు వీటికన్నా కూడా. మీరైతే చిన్నప్పుడు బాగా తిన్నారా? నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా మీరు ఇన్ని చెబుతున్నారు, మేము వెళ్ళిపోయి పచ్చడి తాలింపు వేసుకోవాలండి, ఇంక ఉండలేకపోతున్నాం అని అంటారా? నిజమే కదండి. మరి ఇంక నేను పప్పు పెట్టేసుకున్నాక వేడి వేడి అన్నంలో ఇంకొక ముద్దల పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి. అబ్బా, చూస్తుంటేనే అసలు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించేసేసింది కదా. ఇంతేనండి, 1 ఇయర్ మొత్తం పచ్చడి పెట్టేసేసుకొని తినే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు వేసేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది కదా. ఫైనల్లీ అయిపోయిందండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మీరు మరీను.